హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. మరోవైపు చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. కొత్త దర్శకులు విభిన్నమైన కంటెంట్ తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర సినిమా రానుంది. అందులో ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ మెయిన్ లీడ్ లో నటించనుందట. మరి ఆ హీరోయిన్ ఎవరు, ఏ మూవీతో రానుంది, ఈ స్టోరీలో వాచ్ చేసేయండి. కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిత్రాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీస్ చాలానే ఉన్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కుతుంది. ఆ సినిమా పేరే టీచర్. ఆసక్తికర కథతో టీచర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భామల్లో సిమ్రాన్ ఒకరు. ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన సిమ్రాన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ప్రేక్షకులను అలరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలను చేస్తున్న సిమ్రాన్ ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో రానుంది. సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ టీచర్. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. బాలు శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్, సూపర్ టాకీస్ బ్యానర్లపై కాశీ విశ్వనాథన్, సమీర్ భరత్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ చిత్రంలో సిమ్రాన్ టీచర్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు ఓ బ్యూటీ, కుర్రాల ఆరాధ్య దేవత. చేసింది తక్కువ సినిమాలే, కానీ ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఆ హీరోయిన్ కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే అనూహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఆ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు, ఏ మూవీస్లో మెరిసింది తెలియాలి అంటే వాట్స్ ద స్టోరీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన నటనతో కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్ రేఖా వేదవ్యాస్. ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఇందులో ఆకాష్, రేఖా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు మ్యూజికల్ సెన్సేషన్ కూడా అయింది. ఈ సినిమాలో తన చిరునవ్వుతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ రేఖా ముత్తుకుమ్మ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేఖా వేదవ్యాస్ తెలుగులో ఆనందంతో పాటు దొంగోడు, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి వరుస విజయాలను అందుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా సుమారు 30కి పైగా సినిమాలో నటించి మెప్పించింది. కానీ యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా 2014 తర్వాత ఆమె వెండి తెరకు క్రమంగా దూరమయ్యారు. చాలా కాలం పాటు మీడియా కంటికి చిక్కని రేఖ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించడం అభిమానులను ఆందోళన గురిచేస్తుంది. వైరల్ అవుతున్న ఫోటోల ప్రకారం రేఖ చాలా బరువు తగ్గిపోయి కనిపిస్తున్నారని తెలుస్తుంది. ఒకప్పుడు బొత్తుగా ఎంతో కలగా ఉన్న రేఖా వేదవ్యాస్ ముఖం ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారింది. ఆమె గత కొంతకాలంగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆమె ఇప్పుడు కోలుకున్నారు. ఆరోగ్య కారణాల వల్లే ఆమె సినిమాలకు దూరమయ్యారని, చికిత్స తీసుకునే క్రమంలో ఇలా బరువు తగ్గారని సమాచారం. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఆమె అప్పుడప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో సినీ జీవితం గురించి ఓ అద్భుతం. దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస హిట్లతో సత్తా చాటాడు ఆ హీరో. కానీ ఒకానొక సమయంలో ఆయన కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. ఆ టైంలో అందరికీ షాక్ ఇస్తూ థియేటర్లను షేక్ చేశారు. ఒక్క సినిమాతోనే అందరి అంచనాలు తారుమారు చేశారు ఆ హీరో. ఇంతకీ ఆయన కెరియర్ మలుపు తిప్పిన ఆ మూవీ ఏంటో, ఆ హీరో ఎవరో చూసేద్దాం పదండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ స్థానం సుస్థిరం. దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలిన కృష్ణ 1990ల ప్రారంభంలో ఆయన కెరీర్ కొంత ఒడిదుడుకులకు లోనైంది. ఇక కృష్ణ పని అయిపోయిందని, ఆయన యుగం ముగిసిందని విమర్శకులు భావించారు. ఆ టైంలో 1994 సంక్రాంతి కానుకగా వచ్చిన నెంబర్ 1 చిత్రం అందరి నోల్లో మోయించింది. ఆ సినిమా కృష్ణకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆ చిత్ర విజయానికి ప్రధాన సూత్రధారి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి.
కృష్ణకు వీరాభిమాని అయిన ఆయన తన అభిమాన హీరోను వెండితెరపై ఎలా చూడాలనుకున్నారో అలాగే ఈ నెంబర్ 1 చిత్రాన్ని మలిచారు. కృష్ణ స్టైల్, కాస్ట్యూమ్స్, లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. ఈ సినిమాలో కృష్ణ ఒక సీన్లో వేసిన డ్రెస్ మళ్ళీ మరో సీన్లో వేయలేదంటే ఆయన లుక్ కోసం ఎంత ఖర్చు చేశారో అర్థం చేసుకోవచ్చు. 50 వయసులో కూడా కృష్ణ ఈ నెంబర్ 1 సినిమాలో 25 యువకుడిలా కనిపించి అభిమానులను అలరించారు. కృష్ణారెడ్డి ఈ చిత్రంలో కృష్ణతో రకరకాల గెటప్స్ వేయించారు. అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాంప్లిన్, రోమన్ యోధుడు, రాజు వంటి విభిన్న పాత్రలో కృష్ణ కనిపించి మెప్పించారు. ఈ వైవిధ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చిందని తెలుస్తుంది. 1994 సంక్రాంతి పోటీ చాలా తీవ్రంగా ఉందట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనకాలు, కింగ్ నాగార్జున నటించిన గోవిందా గోవిందా వంటి భారీ చిత్రాలు పోటీలో ఉన్నాయట. అయితే ఈ 2 చిత్రాలను కాదని ప్రేక్షకులు నెంబర్ 1 చిత్రానికి బ్రహ్మరథం పట్టారని సమాచారం. చిరు, నాగ్ సినిమాలను వెనక్కి నెట్టి ఆ ఏడాది సంక్రాంతి విజేతగా కృష్ణ నిలిచారని తెలుస్తుంది. ఇక ఈ నెంబర్ 1 చిత్రంలో కృష్ణ సరసన సౌందర్య తొలిసారిగా నటించింది. కోట శ్రీనివాసరావు కామెడీ విలనిజం, మహేష్ ఆనంద్ షాడిస్ట్ పాత్ర, బ్రహ్మానందం కామెడీ హైలైట్ గా నిలిచాయి. చిత్రానికి టైటిల్ నెంబర్ 1 అని పెట్టినప్పుడు విమర్శలు వచ్చినా సినిమా విడుదలయ్యాక కృష్ణ నిజంగానే నెంబర్ 1 అని నిరూపించుకున్నారంటున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, సౌందర్య జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కెరీర్ ముగిసిపోయిందని అనుకున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి మరోసారి హీరోగా తనను తాను నెంబర్ 1 హీరోగా నిరూపించుకున్నారు. ఇక కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి అప్పట్లోనే చరిత్ర క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఒకే ఏడాదిలో 18 సినిమాల్లో నటించారు. ఆయన లేనప్పటికీ ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. మరోవైపు చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. కొత్త దర్శకులు విభిన్నమైన కంటెంట్తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర సినిమా రానుంది. అందులో ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ మెయిన్ లీడ్లో నటించనుందట. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏ మూవీతో రానుంది? ఈ స్టోరీలో వాచ్ చేసేయండి. కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిత్రాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీస్ చాలానే ఉన్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కుతుంది. ఆ సినిమా పేరే టీచర్. ఆసక్తికర కథతో టీచర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భామల్లో సిమ్రాన్ ఒకరు. ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన సిమ్రాన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ప్రేక్షకులను అలరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలను చేస్తున్న సిమ్రాన్ ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో రానుంది. సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ టీచర్. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. బాలు శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్, సూపర్ టాకీస్ బ్యానర్లపై కాశీ విశ్వనాథన్, సమీర్ భరత్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ చిత్రంలో సిమ్రాన్ టీచర్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.